అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. 24 ఎన్నికల భాగంగా ఈరోజు యాక్చువల్గా కర్నూలుకి అయితే చేరుకున్నాం. కర్నూలు టౌన్లో ప్రధానంగా టీజీ భరత్ ఈరోజు తన క్యాంపెయిన్ అయితే ప్రతి వాడవాడ తిరుగుతూ తన క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం టీజీ భరత్ ఇల్లు తిరుగుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఆయన ప్రచార సరళి ఏ విధంగా కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఎలా ఉంది ఈసారి? అంటే గతంలో 2 సార్లు మీ కుటుంబం నుంచి కూటమి చూశారు, కానీ ఈసారి 3వసారి అవకాశం ఇవ్వకూడదు అనేది భరత్లో కనబడుతుంది. ఖచ్చితంగా ఈసారి మీరు అనుకున్న టార్గెట్ ఫినిష్ చేస్తారా? 100%. ఎందుకు డౌట్ అంటే లాస్ట్ 2 టైమ్స్ కొన్ని కారణాల వల్ల, అంటే 2014 మీకు సమాఖ్యాంధ్ర గొడవలు, ఫాదర్ లాస్ట్లో రావడము తెలుగుదేశంకి, అప్పుడు ఉండే పరిస్థితిలో దట్ వాజ్ ద బెస్ట్ పార్టీ, ఈ గొడవల నుంచి అయింది. 2019లో దట్ వాజ్ అగైన్ ఏ డిఫరెంట్ రీజన్. టికెట్ నాకు లాస్ట్ మీట్ వరకు మా వాళ్ళు టికెట్ ఇస్తే నేను ఎమ్మెల్యే అయిపోయినా అనుకున్నారు. అంతా అంటే అసలు నేను దాదాపు 7 months 8 months తిరిగింటాను. నేను అప్పుడు ఇంటింటి డోర్ ప్రచారం విజన్ యాత్ర అని చెప్పి నేను ఎట్లా చేస్తా 2000 నుంచి 24లో అని చెప్పి మాట్లాడి చేసిన. బట్ అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టెన్స్. బట్ ఈసారి ఇట్ వాజ్ వెరీ క్లియర్, నాకు ఎవరు అడ్డం లేకుండ్రి, సార్ కూడా టచ్ చేయలే, భరత్ ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అని. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పారు. 2019లో కర్నూలుకి వచ్చారు ఫస్ట్ టైం, అప్పుడే అనౌన్స్ చేశారు ఇక్కడ సీట్ సార్ భరత్ని గెలిపి అని. లాస్ట్ టైం కూడా యువగలం లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా లోకేష్ గారు ఎన్నో సందర్భాల్లో ఎవరైనా అడిగితే ఫస్ట్ ఇక్కడ టీజీ భరత్ని గెలిపియండి సైకిల్కి, తర్వాత మాట్లాడతామని. సో ఇట్ వాజ్ ఎ క్లియర్ పిక్చర్. నో పీపుల్ అండర్స్టూడ్ లాస్ట్ 10 years మా కుటుంబం లేకపోవడంతో ఎంతెంత మైనస్ అయింది అనేది దే ఆల్ నో. 14 నుంచి 19లో ఫాదర్ ఉండింటే ఎన్నో వచ్చేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కియా ఫ్యాక్టరీనే ఉండేది. సార్ వాజ్ ఎ ఫైటర్, యువర్ సీనియర్ జర్నలిస్ట్. అప్పుడు కానీ ఫాదర్ గెలిచిందంటే మినిస్టర్ 100% అయ్యేవాళ్ళు. హైకోర్టు అసలు అమరావతికి పోయేదే కాదేమో, ఇక్కడికే వచ్చేదేమో. కియా ఫ్యాక్టరీ అనంతపూర్ పోయేది కాదేమో, కర్నూలుకి వచ్చేదేమో. అవి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ 2 కర్నూలు అంటే ఈరోజు కర్నూలు రూపురేఖలు మారిపోయాయి. జస్ట్ ఆ 2 things వుడ్ హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇంకోటి 2019 నుంచి 24కి మీరు చూస్తే డెవలప్మెంట్ ఈజ్ 0. దానికి ఉదాహరణ వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు కదా, మేము ఏం చేయలేదు వైఎస్ఆర్ పార్టీ నుంచి, అందుకనే క్యాండిడేట్ మార్చుని పాపం క్యాండిడేట్ని బలి చేసినారు. వాళ్ళు ఏమైనా చేసింటే క్యాండిడేట్ మార్చే పని ఏమొస్తుండే, ఏం చేయలేని వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇంకోళ్ళని తెచ్చి బలి చేస్తున్నారు. ఐఏఎస్లో భరత్ మామూలుగా మీకు పార్టీ నుంచి కొన్ని మేనిఫెస్టోస్ ఉన్నాయి, కానీ భారత్ ఈసారి తన సొంత ఎజెండాని తీసుకుని వస్తున్నారు. అవును, నేను కర్నూలు టౌన్ కోసం ఏం చేయాలనే ఒక ఎజెండాను పట్టుకున్నాను. అందులో ప్రత్యేకంగా మీరు కొన్ని ఖచ్చితంగా చేసి తీరుతాను అంటున్నారు. ఎందుకు ఆ ఫోకస్ పెట్టుకున్నారు? అంటే చాలా నష్టపోయినాం కదా. ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రియలిస్ట్, నాకుండే నెట్వర్క్తో ఇండస్ట్రీస్ని తెచ్చే కెపాసిటీ నాకు ఉంది. సారు లాస్ట్ టైం 2014 నుంచి 19 చంద్రబాబు గారు ఇండస్ట్రియల్ జోన్ చేశారు. ఓరకల్లో ఎయిర్పోర్ట్ తెచ్చారు ఫెంటాస్టిక్గా. అది అక్కడే ఇండస్ట్రియల్ జోన్లో ఉంటుంది. దాన్ని మనము అక్కడ ఇండస్ట్రియల్ జోన్ క్రియేట్ చేసిన తర్వాత వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. అది నెట్వర్క్ ఉండాలా, ఎవడు పడితే వానికి కాదు. మేము ఒక ఇండస్ట్రీస్ కాబట్టి మనం ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేయగలుగుతాం. ఆ కెపాసిటీ నాకు ఉంది, మాట్లాడే కెపాసిటీ ఉంది, ఎవరినన్నా పై కలిసే కెపాసిటీ ఉంది. వాళ్ళకి ఒకసారి సేఫ్ జోన్లో ఉన్నారు, మీరు హ్యాపీగా ఉంటుంది, వీ విల్ టేక్ కేర్ అనుకోండి, ఇండస్ట్రీస్ వస్తాయి. నా మిత్రులు నేను లేనని చెప్పి ఒక 2 ఇండస్ట్రీస్ పోయినాయి. ఒకటి ఫార్మా ప్లాంట్, అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది, ఎందుకులే భరత్ నువ్వు కూడా లేవు కదా అని చెప్పి ఒకళ్ళు బల్హారికి వెళ్ళిపోయారు స్టీల్ ప్లాంట్. ఇంకోటి ఎక్స్పాన్షన్ హైదరాబాద్లో పోయినారు. పేర్లు చెప్పదలుచుకోలేదు, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్. సో ఇట్లా నేను ఏమి ప్రయత్నించకుండానే 2 పోయినాయి ఫ్యాక్టరీలు. సో నేను అందుకనే అంత ధీమా ఉంది, అంత నమ్మకం ఉంది దట్ ఇండస్ట్రీస్ తెచ్చే కెపాసిటీ నాకు ఉంది. సిమిలర్ టు కియా లాంటి ఫ్యాక్టరీ ఏదన్నా దాని లెవెల్లో ఒక్కటి తెస్తే నా నుంచి జస్ట్ నాట్ కర్నూలు డిస్ట్రిక్టే రూపురేఖలు మారిపోతాయి. ఒక కియా మేడ్ అ డిఫరెన్స్ బిఫోర్ అనంతపూర్, ఆఫ్టర్ అనంతపూర్ యూ కెన్ ఈజీలీ మేక్ ద డిఫరెన్స్. సో అందుకే నా నమ్మకం. మిగతావి స్మార్ట్ సిటీ, నేను ఎందుకు స్మార్ట్ సిటీ అంటానంటే చాలామంది ఊరికే మాట్లాడుతూ ఉంటారు స్మార్ట్ సిటీ అనేది దేర్ ఇస్ అ పారామీటర్స్ ఫర్ ఇట్.
ఊరికే స్మార్ట్ సిటీ చేయడం అంటే కాదు. దేర్ ఆర్ పారామీటర్స్. ఇప్పుడు మనకు ఎట్లా కంపెనీస్కి ISO 9000 తెచ్చుకోవాలంటే పారామీటర్స్ ఉంటాయి. ఊరికే ISO 9000 సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇయ్యరు కదా, అవన్నీ ఫాలో కావాలా. సో అవి అట్లా స్మార్ట్ సిటీలో ఉండే అంశాలు, దానికి ఉండే పారామీటర్స్ ఏమి, దాన్ని సెట్ చేసే కెపాసిటీ నాకు ఉంటుంది. ఒక ఛాన్స్ తల్లి, అవకాశం ఏంటి, 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేస్తా సైకిల్ గుర్తుకి. ఏమ్మా మీ బిజినెస్ కూడా పెరుగుతుంది, నేను వస్తే ఒక అవకాశం ఇవ్వండి సైకిల్కి. పెరుగుతాయి, మీరు చూడాలా. ఇంతవరకు రాలే కదా 10 ఏళ్ళ నుంచి నేను. అంటే పబ్లిక్లో ఒక ఇది కనబడుతుంది. ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టుగా ఇంతకాలం చాలా మంది ఇవే మాటలు చెప్పారు, అవును, ఇప్పుడు దాకా ఎవరు ఏమీ చేయలేదు, అట్లా లేదు అనే అది. ఎందుకంటే ఆ 10 ఏళ్ళ నుంచి బాధ తట్టుకోలేక, 10 ఏళ్ళ నుంచి మేము లేము, 10 ఏళ్ళ నుంచి కోల్పోయిన బాధని ఎక్కడో ఒక చోట చూపించుకోవాలా. సో ఎవరు వచ్చినా అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ మనం మరీ ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకోండి, దే ఫీల్ హ్యాపీ. ఇట్లా చేస్తాము. అందులో నేను ఏమంటున్నా, నా గ్యారంటీస్ ఎట్లా ఇస్తున్నా అంటే 6 గ్యారంటీలు ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్ బిఫోర్ 2029 నాకు ఓటు వేయొద్దండి నెక్స్ట్ టైం. రాజకీయాల నుంచే తప్పుకుంటాను. ఐఎమ్ నాట్ లివింగ్ ఆన్ పాలిటిక్స్ 100%. ఎందుకంటే నేను రాజకీయాల పైన బతికేవాడిని కాదు కండి, దానికోసం సంపాదించుకునే కాదు కదా వస్తా ఉండేది. దేవుని దయ వల్ల మాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, సంపద ఉంది. ఇక మరీ రాజకీయాలు వచ్చి పబ్లిక్ మనీ తినేకి రావడంలే. మేము మంచి పని చేసేకి వస్తున్నాం, మంచి పేరు తెచ్చుకోవాలా. టీజీ వెంకటేష్ గారు ఎట్లా తెచ్చుకున్నారు మంచి పేరు 2 రాష్ట్రాల్లో. ఎస్ క్రియేటెడ్ హిస్టరీ. టీజీ వెంకటేష్ గారు అంటే ఎవరికైనా తెలుసు, అట్లా ఈక్వల్ మంచి పేరు, ఆయనకన్నా బెటర్ పేరు. సో ఐ ఫీల్ ఆల్వేస్ నా కాంపిటీటర్ ఇస్ మై ఫాదర్. నిజమే, మీ ఫాదర్ ఉన్న సమయంలో జరిగిన పరిస్థితులకి ఈ మధ్య కాలంలో కర్నూలు టౌన్ కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు జరుగుతున్న పరిస్థితులు చూస్తే కొంత ఆశ్చర్యకరంగానే ఉంది. డెవలప్మెంట్ విషయాలు కానీ మిగతా విషయాలు చూసుకుంటే ఎక్కడో చాలా తేడా కొడుతుంది, చాలా వ్యవహారం. కానీ ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు, మా తండ్రి డెవలప్మెంట్ విషయంలో ఆయన అంతా, నేను కూడా అదే పోటీగా ఉంటాను. సో దీనికి మీరేమైనా ఒక కార్యాచరణ చేసుకున్నారా? అదే నేను చెప్పే 6 గ్యారంటీలో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కవర్డ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీళ్ళ సమస్య ఉంది. నీళ్ళ సమస్య ఇప్పుడు 2004లో 99 నుంచి 2004 ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఫాదరు, ఐ థింక్ 2000లోనో 2001లో పెద్ద క్రైసిస్ వచ్చింది. వస్తే మా ఫ్యాక్టరీలో లోడ్ తగ్గించి మొత్తం వాటర్ ట్యాంకర్స్ కర్నూలుకి డైవర్ట్ చేసి నీళ్ళ అంత ఇబ్బంది లేకుండా ట్రై చేశారు. దానికి ఎట్లా సొల్యూషన్ ఇవ్వాలంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించడము, అప్పుడు చేయగలిగినారు. నెక్స్ట్ టైం సార్ మరి ఓడిపోవడం 2004 నుంచి 9 వరకు ఏమీ కాలే. 9 నుంచి 14లో వెన్ ఈ బికేమ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సమైక్యాంధ్ర గొడవలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయినా మీరు ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేకపోతే స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ట్యాంక్స్ కర్నూలులో పెద్ద ఎత్తున 2019 నుంచి 24 జరిగినంత ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో జరగలే. దాని తర్వాత సారు చెక్ డ్యామ్ చేయాలనుకొని జియో తెప్పించారు. ఐ థింక్ సమ్ టైమ్ ఇన్ 23 ఎండ్ ఆర్ 24 స్టార్టింగ్లో. తర్వాత సార్ ఓడిపోవడం, అది కోల్డ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది. అది మా మీదే వేసినారు నెపం. ఏమని, ఆ సమ్మర్ అది చెక్ డ్యామ్ మా కోసమని, మా ఫ్యాక్టరీల కోసమని లేని పుకార్లన్నీ లేపినారు. పోనీ అది చేయలే. పోనీ ఇంకో ఆల్టర్నేటివ్ 10 ఏళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం చేయలేదు. నథింగ్ హ్యాస్ బీన్ డన్ టిల్ నౌ. అండ్ ఇప్పుడు రేపు ఇంకా వీఆర్ స్టిల్ ఇన్ ఏప్రిల్, మే అండ్ దెన్ జూన్ అండ్ దెన్ వర్షాలు పడాలా, తుంగభద్ర డ్యామ్ నిండాలా, అప్పుడు నీళ్ళు రావాలా. ఆర్ వేరే చోట అంతా ఎక్కడైతే వాటర్ మనకి సుంకేస్లా డ్యామ్కి వచ్చేకి ఉంది అంటే అప్పుడు వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. లేదంటే మన పరిస్థితి ఏముంటుంది? ఇక్కడ ఏం లేకపోయినా బతకగలుగుతాం, నీళ్ళు లేకపోతే ఇట్ బి హారిబుల్ సిచ్యువేషన్. 100% నెక్స్ట్ 5 ఇయర్స్లో వాటర్ది అనేది 100%. ఎందుకంటే తుంగభద్ర, కేసీ కెనాల్, హంద్రీ పెట్టుకొని మనకు నీళ్ళ సమస్య అనేది ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. సో 100% దానికి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఇక్కడ బడ్జెట్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు చెక్ డ్యామ్స్ ఏం ఈరోజే అనుకోండి, నేను చెక్ డ్యామ్ అనౌన్స్ చేస్తాను అందుకనే. ఎందుకంటే బడ్జెట్ అప్పుడు 100 crore అంటే ఇప్పుడు 300 or 400 crore అవుతుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? చెక్ డ్యామ్ చేయాలా, లేదంటే వాటర్ లైన్స్ తెప్పిడమ్మా ఎక్కడి నుంచి, సుంకేస్లా నుంచి, లేదంటే ఇంకా పైన అక్కడి నుంచి వాటర్ లైన్. ఐఎమ్ థింకింగ్ వేరియస్ ఆప్షన్. ఒకసారి మనం అధికారంలో వచ్చి, పవర్లో వచ్చి, విల్ వర్కౌట్ డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ చూస్ ద బెస్ట్ ఆప్షన్.
అండ్ ఇంకా 100% నీళ్ళ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత నాది. అంటే కర్నూలు ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా బేసిక్గా యా మీరు ఫాదర్ కావచ్చు, మిగతా ఛాన్స్ చాలా మంది సైకిల్కి మర్చిపోదండి. వీళ్ళందరూ ఇక్కడ ఏం జరిపేదో చూశాను, ఎందుకంటే స్వయంగా మేము కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాం. కరెక్ట్. సో అటువంటి క్రైసిస్ని తట్టుకొని కర్నూలు జిల్లా నిలబడింది అవును. ఈరోజు. కానీ వాటర్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇతర ఇష్యూస్లో కొంత ఇంకా తట్టుకోవాలి అనుకునే ప్రయత్నం నాయకుల మధ్య లోపం. అది కానీ సీరియస్గా చేరుకుంటే ఈరోజు కర్నూలు ఇంకో డిఫరెంట్ లెవెల్లో ఉండేదేమో అని అనగలరు. నిజమేనా ఇది? అంటే 100% ఈవెన్ ఇప్పుడు ఫ్లడ్ అయిన తర్వాత విత్ ఇన్ 3 weeks 4 weeks మొత్తం రీవ్యాంప్ అయింది. దట్ వాజ్ ఓన్లీ బికాస్ టీజీ వెంకటేష్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి జరిగింది. అది మీకు ఆ రోజు నాకు బాగా గుర్తు, రోషయ్య గారితో మాట్లాడి స్టేట్లో ఎవ్రీ కమిషనర్ వాజ్ ఇన్వాల్వ్ ఫర్ ఈచ్ వార్డ్. ఎస్సీలు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈచ్ వార్డ్కి చేసి 3 weeks to 2 weeksలో మొత్తం రీవ్యాంప్. అసలు విత్ ఇన్ 1.5-2 months కర్నూలు రూపురేఖలే మార్చేశారు. అసలు కర్నూలు అయిపోయింది పరిస్థితి అనుకునే దాన్ని ఫ్లడ్ వచ్చిపోయిన తర్వాత విత్ ఇన్ 2 months హెస్ చేంజ్ ద హోల్ సిస్టమ్. దాని తర్వాత ఫండ్స్ ఎంతో తేవడము, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎన్నో జరగడము. ఫాదర్ 2019 నుంచి 24లో ఉన్న డెవలప్మెంట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా అంత డెవలప్మెంట్ ఎప్పుడు కాలేదు. ఫస్ట్ టైం ఇన్ హిస్ పీరియడ్, ఇన్ హిస్ టెన్యూర్ ఇట్ హాస్ హ్యాపెండ్. కానీ ఇంత చేసిన మీరు ఏ కారణాల వల్ల ఓడిపోతామా? 2 సార్లు ఓడిపోతున్నారు అంటే అమ్మ వాళ్ళకి చెప్పాలి, అడగాల. అమ్మా ఏమా ముస్లిమ్స్ హిందూస్ కాదు తల్లి, మనిషిని చూడండి ఓటేసే ముందు. ఇదే ముఖ్యం. ఇక్కడ కర్నూలులో ముస్లిమ్స్ ఎక్కువ వాళ్ళకి ఏమేమో లేనివి చెప్తుంటారు. లాస్ట్ 2 weeksలో ఏవో లేనివి తెస్తుంటారు. పోనీ మేమేమో ఎవరికైనా అన్యాయం చేసినామా 40 ఏళ్ళ పైన హిస్టరీలో చూస్తే ఒకరికి కూడా అన్యాయం చేసిన వాళ్ళు ఏమి ఉండవు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ అని. బట్ లేని పుకార్లు ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా, ఇక కొండారెడ్డి బుర్జు మేమే బిల్డ్ చేసినాము అని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారనమాట. నిజంగా అంత అమాయక ప్రజలు కొంతమంది ఉన్నారు. అవునా ఇట్లా జరిగిందా అని. అంటే లేని రూమర్స్ సృష్టించి ఎక్కడో నార్త్ ఇండియాలోనో ఎక్కడో నార్త్ ఈస్ట్లో జరిగినవి మేమేం చేయగలుగుతాం? ఇదేమన్నా ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటున్నారా? దే హ్యావ్ టు సీ లోకల్. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అందరికీ, ముస్లిం సోదరులకు అంతా ఎక్స్ప్లెయిన్. అమ్మ కులం మతం కాదు, మనిషిని చూడండి, ఓటేసే వాళ్ళని, డెవలప్మెంట్ చూడండి, మేము డబ్బు తినేవాళ్ళం కాదు అని ఎక్స్ప్లెయిన్ చేసి పెళ్ళిళ్ళు చేసినాము. నా దగ్గర పిఏ ముస్లిము, నా సిఎఫ్ఓ ఈజ్ ఎ ముస్లిం, మా దగ్గర అట్లాంటివి భేదాలు ఏం లేవు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే 10 years చూస్తున్నారు, లాస్ట్ 5 years ఇట్ వాజ్ హారిబుల్. ముస్లిం క్యాండిడేట్ అని లాస్ట్ టైం వేశారు, ఏమీ జరగలే, డెవలప్మెంట్ ఏం కాలే. సో దే విల్ 100% ఈసారి జరుగుతుంది. బట్ ఎవ్రీ టైమ్ ద సేమ్ స్ట్రాటజీ డజంట్ వర్క్ కదా. पानी का प्रॉब्लम है, पानी नहीं आता यहाँ पर. 1 दिन छोटा 4 दिन पानी नहीं आता. नाली को नालियों को कचरे वाले. मैं आने के बाद अम्मा ये सब ठीक करा तो पानी का प्रॉब्लम भी फ्यूचर में नहीं रहा था. मैं इसमें हामी भी दिया, गारंटी दिया, नेक्स्ट 5 years में 100% वाटर प्रॉब्लम विल बी रिजॉल्व. आप मेरे को पहले तो एक मौका देंगे तो मेरा काम भी देख सकते. सबको दिया, हाँ चांस देना दे. और ये नाली का ये सब ठीक करा तो अम्मा, सब ठीक करा तो. क्या बोलते हम गली में ज्यादा नहीं आते साफ सफाई करने वाले. मालूम है अम्मा, ऑफिशियल ऑर्डर दिया, पानी नहीं है करके गवर्नमेंट अल्टरनेट डेज देता करके ऑफिशियल ऑर्डर मिला. हमारे को 2 rivers है, कैनाल है, बट पानी का प्रॉब्लम फेस कर रहे. ये सब ठीक करा तो पहले एक बार चांस दो अम्मा साइकिल को. क्या अम्मा चांस दो अम्मा. ఇదే మనం చూస్తున్నాం. అంటే పబ్లిక్ వాటర్ సమస్య ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటాం. అవును, ఎక్కడికి పోయినా అడుగుతున్నది నీళ్ళ సమస్య. కర్నూలు లాంటి సిటీలో తుంగభద్ర పక్కన నది ఉంది, తర్వాత ఇన్ని రివర్స్ ఉన్నాయి. అవును, ఉన్న వాటిని వాడుకోవడంలో కావచ్చు, ఇవన్నింటిలో ఎందుకు నాయకులు ఇక్కడున్న నాయకులు దాన్ని ముందుకు తీసుకులేకపోయారు అంటే ప్రాబ్లమ్ ఈజ్ మేము ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్. నాకు డబ్బు అవసరం లేదు, ప్రజలకు సేవ చేసేకి వస్తున్నాను. నేను నా శాయ శక్తుల్లో ఐ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ అండ్ డూ. నాకు పేరు కోసం అట్లా అందరు ఉన్నారు కదా, వాళ్ళు వస్తూ ఉండేది ఒక టార్గెట్, 100 కోట్ల 150 కోట్లు సంపాదించుకోవాలా 5 ఏళ్ళు. సో నువ్వు ఒకసారి చేయి చాపి నువ్వు ఎవరికైనా అఫీషియల్ని అడిగితే అఫీషియల్కి ఏం డిమాండ్ చేయగలుగుతావు? హౌ కెన్ యూ ఈవెన్ ఆస్క్ క్వశ్చన్ ఎనీ ఆఫీసర్? ఒకసారి నువ్వు చేయి ఆపినావు అనుకోండి, అయిపోయా నీ కథం. యూ కాంట్ ఆస్క్ హిమ్ ఎనీథింగ్. అరే నువ్వేంద్ర నాకు అడిగేది, నువ్వు తిన్నావు, నువ్వు చెప్పింది నేను ఎప్పుడు చేస్తా అప్పుడు చెయ్యి అంటారు. పరిస్థితి అట్లా అయిపోయినాయి అంటా నేను. పరిస్థితి అట్లయింది కాబట్టి థింగ్స్ డింట్
ఏమీ కాలేదు సబ్జెక్టు. అండ్ ఏది చేసినా అంటే ఒక క్వాలిటీ వర్క్ లేదు, ఒక ప్లానింగ్ లేదు. అంటే దెర్ ఇస్ నో ప్లాన్, దెర్ ఇస్ నో అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు డ్రైనేజ్ కట్టాలనుకోండి, ఎవరికి ఏం కాంట్రాక్టర్ నచ్చితే ఆ డ్రైనేజ్ కట్టేస్తారు. ఇక్కడే డ్రైనేజ్ చూస్తే అది నిలబడలేని పరిస్థితి. సో ఇటువంటి ఇష్యూస్ పబ్లిక్ మనల్ని అడుగుతున్నప్పుడు ఇంతకాలంగా మనం చేసాం గడిచిన 10 సంవత్సరాలు తర్వాత రాష్ట్ర విభజన. मैं एक चांस मौका देना, अस्सलाम वालेकुम, देते चांस, हिंदू मुस्लिम नहीं इंसान को देखना. क्या अम्मा पढ़ो, ये 6 गारंटी 5 साल में कर दो अम्मा, फुलो मत अम्मा. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ అదే ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, వాటర్ సర్వీస్ కావచ్చు, లేకపోతే మురికి కాలువలు కావచ్చు, దాదాపుగా రాష్ట్ర విభజన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా మనకి 10 టర్మ్స్ 2 టర్ములు అయిపోయినా కూడా నాయకులు ఎవరూ పట్టించుకోలేదు. సో యువత అంటే ఇలాంటి యువత ఈసారి వీటి మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దీస్ ఆర్ ఆల్ పారామీటర్స్ విచ్ విల్ బి కవర్డ్ ఇన్ స్మార్ట్ సిటీ. అన్ని లైక్ సే ఎలక్ట్రికల్ పోల్స్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ మా కర్నూలులో. ఎవరన్నా పోండి ఓల్డ్ టౌన్లో, ప్రతి ఒక్కసారి వర్షం పడితే మాకు ఇంటికి కరెంట్ షాక్ కొడుతుంది. అది ఈజ్ ఇట్ ఏ బిగ్ ఇష్యూనా? ఎన్ని ఉంటాయి పోల్స్ కర్నూలు అంతా లెక్కేస్తే ఒక 500 పోల్స్ ఉంటాయా? బట్ దే డోంట్ బాదర్, దే డోంట్ సార్ట్ ఇట్ అవుట్. అది అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే నేను అనేది లీడర్షిప్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లీడర్షిప్ అనే వాళ్ళు అనేది అంటే మీకు తెలుసు ఎమ్మెల్యే పదవి అనేది ఆ అసెంబ్లీలో దే ఆర్ ది లైక్ కింగ్స్. నాట్ ఓన్లీ ఎనీ అసెంబ్లీలో పార్టీ పవర్లో వచ్చింది, అది ఎమ్మెల్యే పవర్స్ ఆర్ అల్టిమేట్. సో పని చేసే విధానము, ఆ లీడర్షిప్ స్కిల్స్ ఉంటేనే చేయగలుగుతారు అంటాను. అండ్ నేను బికాజ్ ఐఎమ్ రన్నింగ్ అన్ ఇండస్ట్రీ, బిగ్ ఇండస్ట్రీ, అన్నీ నాకు అవగాహన ఉంది. ఫాదర్ని చూసిన ఎలక్షన్స్ నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేయకపోయినా ప్రతి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన, కంటిన్యూస్లీ పబ్లిక్లో ఉన్నా. సో ఒక అవగాహన ఉంది, ఒక ఐడియా ఉంది, ఒక థాట్ ఉంది, ఇది చేయగలుగుతాం, ఇట్లా చేయగలుగుతామని. సో ఒక ఛాన్స్ అబ్బా సైకిల్కి చూడండి నా పనితీరు కూడా. సో అందుకనే ఐ కెన్ డూ పర్ఫెక్షన్, నా వర్క్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ప్రజలందరూ కూడా నా మీద ఒక నమ్మకం ఏమంటే టీజీ భరత్ కమిట్ చేసినా అంటే హీ విల్ నాట్ గో బ్యాక్. అంటే భరత్ లాట్ ఆఫ్ థింగ్స్ ఎక్కడ కూడా భరత్ కూడా విమర్శలకు పోడు, సాధ్యమైనంత మేము చూస్తున్నప్పుడు. కరెక్ట్. ఎందుకని మీరు అంటే పొలిటికల్గా వచ్చినప్పుడు కొన్ని రాజకీయ విమర్శలు తప్పవు, కానీ భరత్ ఎందుకు రాజకీయ విమర్శలు చేయడం అంటే విమర్శలు ఎక్కడైతే ఒక లైన్ దాటిపోయినారు అంటే నేను గ్యారంటీ హావ్ గివెన్ కౌంటర్స్. మీరు ఎప్పుడైనా తీసుకోండి, వెన్ లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ బిఫోర్ ఇయర్ కానీ ఎక్కడైనా ఒక లెవెల్ దాన్ని దాటి మాట్లాడినారు అంటే ఎవరిని వదలలేను నేను. అంటే నేను ఒక కంట్రోల్గా ఉండాలి. అంటే పర్సనల్గా పోయి ఏదంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఎవరికైనా ఐ హావ్ గివెన్ ఆన్సర్ టు ఎవ్రీ వన్. అండ్ ఒకసారి నేను ఆన్సర్ ఇచ్చిన తర్వాత స్ట్రాంగ్గా దే హ్యావ్ నాట్ గివెన్ రెస్పాన్స్ ఆల్సో ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్లో వాళ్ళు సో ఇట్ ఈస్ నాట్ లైక్ అదే రాజకీయం అనుకున్నారు కదా. మనం ఒక్కొక్కరు ఒక స్టైల్లో ఉంటుంది. మనల్ని నమ్మినప్పుడు ఎన్నుకున్న తర్వాత మనం వీ కాంట్ అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటారు. మనము విమర్శిస్తేనే గ్రేట్ అని అనుకోను. జనరల్గా దట్ ఈస్ హౌ పొలిటీషియన్స్ అని చాలా మంది అనుకుంటారు. న్యూస్ వాళ్ళకు కూడా యాంటీ ఉంటేనే ఆ మసాలా కావాలి. బట్ ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. ఎంతవరకు ఎప్పుడైనా దాటితే మాత్రం 100% ఐ హావ్ గివెన్. బట్ ద వే వీ కమ్యూనికేట్ అండ్ వాట్ వీ కమిట్ అండ్ ట్రై టు డూ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. యంగ్స్టర్స్ ఇలాంటి చదువుకున్న వాళ్ళు, వ్యాపారవేత్తలు, యంగ్స్టర్స్ చూస్తున్న నేపథ్యంలో అంటే అమ్మా ఒక్క ఛాన్స్ తల్లి. మాకు కాలువలు తీస్తలేరు, సమంగా వస్తలేవు. మళ్ళీ 4 నెలలు అవుతుంది కాలువలే తీయనీకి వస్తలేదు, నీళ్ళు సమంగా లేరు. అవునమ్మా, ఇది ఇట్లా పరిస్థితి. ఇది మీరు వచ్చిందే ఇప్పుడు మనకు 10 ఇళ్ళు, అందరి ఇళ్లలో కంప్లైంట్, వాటర్ సమస్య, కాలువ క్లీనింగ్, ఇదే ప్రాబ్లం. ఎక్కడ చూడు ఇదే ప్రాబ్లం. కరెంటు పోతుంది. ఇవన్నీ అధికారులకి ఎవరికి చెప్పట్లేదమ్మా? చెప్పుతానే ఉండవు, పట్టించుకుంటలేరు. మీ ఇక్కడ గతంలో గెలిపించిన నాయకులను మీరు అడగలేదా ఇవన్నీ? ఏమంటారు వాళ్ళు? పోతారు ఎస్, అంటే ఇటువంటి సిచ్యువేషన్సే ఇప్పుడు మీకు ఈ పాదయాత్రలో కావచ్చు, మీరు ఇంటింటికి వెళ్తున్నప్పుడు చాలా ఇష్యూస్ రేజ్ అవుతుంటాయి. ఈ ఇష్యూస్ని
మానిటరింగ్ చేయడానికో ఇష్యూస్ని హ్యాండిల్ చేయడానికో ఎటువంటి సిచ్యువేషన్స్ చేస్తే బాగుంటుంది? అంటే ఐమ్ గివింగ్ దెమ్ అష్యూరెన్స్ కదా, మనం ఏమని అష్యూరెన్స్ ఇస్తున్నాం, వాళ్ళు చెప్పే నా ప్రకారం తెలుసా అండి, కాల్వ క్లీనింగ్లు మేజర్, రోడ్స్ చిన్నదే మేజర్ ఏం కాదు, ఇదన్నీ లీడర్షిప్ లోపం అంటా నేను. ఇవి చేయలేని దద్దమ్మలు ఉంటే మనం ఏం చేయగలుగుతాం? ఇది చాలా సింపుల్ యాక్చువల్గా నా ప్రకారం. దీన్ని కరెక్ట్గా చేయకపోతే, ఎగ్జిక్యూట్ చేయకపోతే మనం ఏం ఆన్సర్ ఇవ్వగలుగుతాం? అండ్ నా దగ్గర ఐ హ్యావ్ దట్ లీడర్షిప్ టు గెట్ థింగ్స్ డన్ అంటా నేను. కర్నూలు టౌన్కి ఫైనల్గా ఎందుకు ప్రజలు భరత్ని ఈసారి ఎన్నుకుని తీరాలి అంటే భరత్ ఏం సమాధానం చెప్పారు? దిస్ ఈజ్ మై లైఫ్, నెక్స్ట్ 5 years ఇవి చేయబోతున్నా, దట్స్ ఇట్. దీన్ని బట్టి, ఎందుకంటే ఇది కానీ నేను ఎగ్జిక్యూట్ చేస్తే 20 years లైఫ్ వస్తుంది కర్నూలుకి. 20 years, నాట్ ఏ జోక్. సో ఇప్పుడు ఈవెన్ సంక్షేమ పథకాలు అది కూడా దీనిలో పెట్టుకున్న గ్యారెంటీ. నేను పైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వస్తుంది. ఈడ నేను గెలిచకపోతే ఎవడు దిక్కు? వీళ్ళకి సంక్షేమ పథకాలు ఉంటాయి, చెప్పినారు 15,000 ఇంటికి ఎంతమంది పిల్లలు, అవన్నీ అందాలా కదా, ఇళ్ళ పట్టాలు అందాలా, ఇల్లు టిట్కో హౌసెస్ చేయాలా. నేను అదే చెప్తున్నా, ఐ విల్ బీ ఏబుల్ టు డూ. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, చూడండి, నచ్చలే చేయలేకపోయినా 29 ఈస్ దేర్, డోంట్ డూ ఇట్. యూ హ్యావ్ టేకెన్ ఎనీవేస్ 2 times ట్రయల్ చేశారు, ఒకసారి నా మీద కూడా ట్రయల్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ ఐ హోప్ దే విల్ బ్లెస్ మీ అంటున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది భరత్ చాలా క్లియర్గా చెప్తున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన కర్నూలు నగరం కోసం ఒక అజెండాను క్రియేట్ చేసుకున్నాను. 6 పాయింట్లతో అజెండానికి వెళ్తున్నాను. నన్ను ఒక్కసారి ఈసారి అవకాశం కల్పిస్తే కర్నూలు రూపురేఖలను మార్చడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్తాను. చేయకపోతే నెక్స్ట్ టైం నేను రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతానని చెప్తున్న కెమెరా పర్సన్ విజయ్తో విషమో, కర్నూలు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.